చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆ రెండు విషపు పత్రికల టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూమి మీద ఉండకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు చేసేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యాపారాలు చేయకూడదు. ఇప్పుడు భారతమ్మ గారు కూడా ఉండకూడదు వాళ్ళ దృష్టిలో. అందుకనే ఎలాంటి విషం చిమ్ముతున్నటువంటి వార్తలను రాస్తున్నారు మీరు ఒక్కసారి చూడండి. నిజంగా కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా ఇలాంటి వార్త రాస్తాడా? సూటిగా అడుగుతున్నా, రాధాకృష్ణ నువ్వు కడుపుకి అన్నమే తింటున్నావా? మనిషి పుట్టకే పుట్టావా? ఎవడైతే ఇలాంటి హెడ్డింగులు పెట్టిన వాడిని కూడా, భారతమ్మ గారిని ఇలా నీచంగా ట్రోల్ చేసేటటువంటి ఎవడైనా కూడా వాడు మనిషి పుట్టక పుట్టల. వాడు నిజంగా వాళ్ళ అమ్మని కూడా ఇలానే ట్రోల్ చేస్తాడు, వాళ్ళ చెల్లెలను కూడా ఇలానే ట్రోల్ చేస్తాడు. ఇది చూడండి, హెడ్డింగ్ భారత్కి భూహారతి అని పెట్టారు. ఎంత నీచానికి దిగజారిపోయారు వీళ్ళనంటే, ఇంతకంటే దిగజారాలే అన్న ప్రతిసారి దిగజారిపోతూ ఇలాంటి హెడ్డింగ్లు పెట్టి రాస్తా ఉన్నారు. ఈ వార్త మొత్తం చూడండి, భారత్కి భూహారతి అని హెడ్డింగ్ పెట్టి సొంత కంపెనీకి జగన్ సంతర్పణ, ఎన్నికల షెడ్యూల్ ముందు బరి తెగింపు, భారత సిమెంట్స్ కి 744 ఎకరాలు సున్నప్రాయి లీజు, వైఎస్ హయాంలో రఘురామ సిమెంట్స్ కు మంజూరు, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని రఘురాము, ఆ తర్వాత భారత సిమెంట్స్ గా పేరు మార్పు, జగన్ సీఎం కాగానే పునరుద్ధరణకు ప్రయత్నాలు, హైకోర్టు ఆదేశాలకు న్యాయ సలహా గొంతలు, అడ్వకేట్ జనరల్ సహా పలువురు పాత్ర అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. ఎంత దారుణం అసలు! దీని వార్త జగన్మోహన్ రెడ్డి గారంటే 744 ఎకరాలు సున్నప్రాయి లీజ్ ఇచ్చేశారంట. అసలు అది ఎప్పుడుది కోర్టు తీర్పుల తర్వాత ఎప్పుడు వచ్చింది? దీన్ని ఎవరు దాన్ని ఏంటంటే వీళ్ళకి కావాల్సింది బురద జల్లేయాలి ఫస్ట్. అసలు ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కడప జిల్లా ఎర్రగుంట్ల కమలాపురం మండలాల్లో 2037 ఎకరాలు సున్నప్రాయ నిక్షేపాలను రఘురామ సిమెంట్స్ కి 2006 మార్చి 27న ఇచ్చినప్పుడు ఉమ్మడి ప్రభుత్వం. దాని తర్వాత వాళ్ళు అక్కడ 475 ఎకరాల్లో తాము ఆశించిన కన్యం లేదంటూ 2008 నవంబర్ 7న భూమిని రఘురామ సిమెంట్ సర్కారు వెనక్కి ఇచ్చేసింది ప్రభుత్వానికి. ఇంకా మిగిలింది రఘురామ సిమెంట్స్ దగ్గర 1562 ఎకరాలు ఉంది. ఇందులో వేర్వేరు గ్రామాల పరిధిలో విస్తరించిన 744.74 ఎకరాలకు మాత్రం లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చారు. సో అంటే ఆ వెంటనే లీజుకి ఉత్తర్వులోకి వచ్చేసినట్టే లెటర్ ఆఫ్ ఇంటెంట్. దీని ప్రకారం రఘురామ సిమెంట్స్ ఆ భూముల్లో లైమ్ స్టోన్ మైనింగ్ చేపట్టాలి. ఇది 744 ఎకరాల్లో లైమ్ స్టోన్ మైనింగ్ చేపట్టాలి. ఇప్పుడు ఇది 2009కి సంబంధించి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది 2009లో. తెలుసు, 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. సో ఈ రఘురామ సిమెంట్స్ ని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 2009 ఫిబ్రవరిలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొనుక్కున్నారు, భారతీయ సిమెంట్స్ గా పేరు మార్చుకొని కొనుక్కున్నారు. రఘురామ సిమెంట్స్ ని కొనుక్కున్నారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని వేధింపులకు గురి చేసిందో అవన్నీ మనందరం చూసాం. అయితే దాని తర్వాత 2014 సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. సో వాళ్ళకి మైనింగ్ సంబంధించినటువంటి ఇవ్వలేదు. సో వాళ్ళు అప్లై చేస్తున్నారు. ఏదైతే 744 ఎకరాలకు సంబంధించి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. మళ్ళీ 2014 సంవత్సరంలో ఏదైతే భారతీయ సిమెంట్స్ లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి, 2014 జూలై 15న ఏదైతే మైనింగ్ అవసరమైన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. లేఖ రాస్తే భారతీయ సిమెంట్ దరఖాస్తు చేసుకున్న మేరకు మైనింగ్ ప్లాన్ కు 2014 జూలై 15న కేంద్ర గనుల శాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర గనుల శాఖ 2014 జూలై 15న ఇక్కడ మైనింగ్ చేసుకోండి అని చెప్పి అనుమతి ఇచ్చింది. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ అప్లై చేసుకుంటారు కదా. కడప జిల్లాలో వాస్తవంగా చెప్పాలంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయ సిమెంట్స్ అనేది స్టార్ట్ అయింది. సో కానీ ఏం చేశారు, అప్లై చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ భారతీయ సిమెంట్స్ ఎట్లయినా క్లోజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ భారతీయ సిమెంట్స్ పేరు ఎలా మార్చుకుంటారు రఘురామ సిమెంట్స్ నుంచి అని చెప్పి ఒక పాయింట్ ఒకటి తీసుకొని దాన్ని ఆసరాగా చేసుకొని ఏం చేశాడు, వీళ్ళకి మైనింగ్ అనేది ఇవ్వాల భారతీయ సిమెంట్స్ కి. ఇవ్వకపోక ముందు ఒక నోటీస్ ఇచ్చారు. అసలు పేరు మార్పుకు సంబంధించి తమకు ఎందుకు సమాచారం లేదని నోటీసులు జారీ చేసి నిర్ణీత గడువులోపు సమాధానం ఇవ్వకుంటే గనుల లీజు దరఖాస్తును తిరస్కరిస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం నోటీసు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అయితే ఈ నోటీసులకు భారతీయ సిమెంట్స్ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు నోటీసులు గడువు తీరక ముందే భారతీయ సిమెంట్స్ కి మొత్తం ఇచ్చినటువంటి మైనింగ్ ని రద్దు చేసి పడేశాడు. భారతీయ సిమెంట్స్ సంబంధించిన మైనింగ్ రద్దు చేస్తే హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు క్లియర్ గా చెప్పింది, భారతీయ సిమెంట్స్ స్పందించడానికి ఇంకా సమయం ఉండగానే హడావిడిగా ఆ సంస్థ దరఖాస్తును ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో తెలపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి హైకోర్టు నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చిన తర్వాత 2016 డిసెంబర్ 30న ఏదైతే దీనిపై కంపెనీ స్పందించలేదని చెప్పి అది 2017లో రద్దు చేశారు. 2017
జనవరి 10 రఘురామ్ సిమెంట్స్ కి ఇచ్చిన ఎల్ఓసిని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రద్దు చేసింది. చేసిన తర్వాత కోర్టుకి వెళ్తే కోర్టు క్లియర్ గా స్టేటస్ కో ఇచ్చింది. ఇప్పుడు స్టేటస్ కో ఇచ్చి ఈ విషయంలో స్టేటస్ కో పాటించాలని 2017 ఏప్రిల్ 13 ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసింది 2017 జనవరి 10. సో స్టేటస్ కో 2017 ఏప్రిల్ 13 ఇచ్చింది. దాని తుది తీర్పు మొన్న 2023 సెప్టెంబర్ 21 వచ్చింది. తుది తీర్పు ఏమిచ్చారు? సున్నప్రాయ గనుల లీజు రద్దుపై స్టేటస్ కో ఇచ్చిన హైకోర్టు 2023 సెప్టెంబర్ 21 దీనిపై తీర్పు ఇచ్చింది. భారతీయ సిమెంట్స్ ఇచ్చిన వివరణ పరిగణలోకి తీసుకోవాలని వారి అభిప్రాయం వినాలని ప్రభుత్వానికి ఆదేశించింది. దాని ప్రకారం అప్పుడు ఏదైతే ఉన్నటువంటి 744 ఎకరాలు ఇప్పుడు 2008 సంవత్సరంలో ఉన్నటువంటి 744 ఎకరాల్లో మైనింగ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంట్లో భూ సంతర్పణ ఎక్కడ ఉంది? లేకపోతే నీ మెదడు అసలు మనిషి పుట్టక కాదు కదా నువ్వు పుట్టేది. మనిషి అయితే ఇట్లాంటి వార్తలు రాయడం ఎలాంటి విషయం చెబుతున్నారో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మని టార్గెట్ చేసి ఎలాంటి విషపూరితమైనటువంటి వార్తలు రాస్తున్నారో దయచేసి ప్రజలు కూడా గమనించమని చెప్తాను.